ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో దసరా స్పెషల్గా గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానం చూద్దాం రండి. గులాబ్ జామ్ ఓ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది ఓ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి, యాదైనా సరిపోతుంది. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నూనె ఉంటే నూనె వేసుకోండి. కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే నూనె ఎందుకు ఏమన్నా అంటే చాలా బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఇలా నా స్టైల్లో ఒకసారి మీరు చేయండి. గులాబ్ జాములు అనేది చాలా బాగుంటాయి. కానీ చాలా జనం అందరూ చేస్తుంటే చాలా బాగా రాలేదని చెప్పినారు. అందుకు ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పాలు వేసుకున్నాం. కొన్ని వేసుకొని కలుపుకోవాలి. పాలు లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాము. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకుంటే 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. చూడండి, 1 లీటర్. ఒక ప్యాకెట్కి 1 లీటర్ నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. అలాగే ఈ గిన్నెతో షుగర్ వేసుకోవాలి. ఒక ప్యాకెట్కి 1 గిన్నె షుగర్, చక్కెర వేసుకొని మనము దీన్ని బాగా కాగనిద్దామండి. చూడండి, 3 ఏలక్కలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు పాకులోకి పాకు అనేది ఇంకా రావాలి. ఇప్పుడు రాలేదు, ఇంకా రోజు కాగాలి. మూత తీసుకొని మనం వంటలు అనేది చేసుకున్నాం. ఇలా మరి తీసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము అది పాకు వచ్చే లోపల ఈ వంటలు చేసుకున్నాము. చూడండి, ఇలా వంటలు చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో చేసుకోండి. ఇలా బాగా గుండ్రుగా రావాలి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ వంటలు చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము. ఎందుకంటే అవి తేలేసుకోవాలి కదా వంటలు అనేది. ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఆయిల్ హీట్ అవ్వట్లేదా? ఇక్కడ పాకు ఉడుకుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకూడదు, కొంచెం హీట్ కావాలి. ఇప్పుడు మనం హీట్ అయింది ఇవి వేసుకున్నాము. చూడండి, అలా హీట్ కావాలి, ఎక్కువ కాకూడదు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఇవి వేసుకున్నాము వంటలు అనేది. అప్పుడు సరిగ్గా ఆయిల్ హీట్ కాలేదు, అందుకు ఇప్పుడు వేసుకున్నాం. ఇవన్నీ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద వేగనిద్దాం. వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగే వేసుకున్నాక ఇక్కడ పాకు వచ్చింది లేదు చూద్దాం. మనము పాకు అంటే ఎక్కువ పాకు రాకూడదు, ఎక్కువ ముద్రపాకు రాకూడదు, లైట్గా మధ్యలో ఉండాలి. ఇలా పట్టుకుంటే మనం కొంచెం అతుక్కోవాలంతే. ఎందుకంటే అలా అతుక్కుంటేనే మనకి బాగుండేది లోపల అనేది. అంత పాకు అంతా పోయి బాగుంటుంది గులాబ్ జామ్ అనేది. కొంచెం రావాలి. చూడండి, పాకు అయితే వచ్చింది. పాకు ఎలా వచ్చిందని మనం కనుక్కోవాలంటే ఇలా బుడుగులు వస్తాయి, కింద నుండి తీగలాగా వస్తుంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే గులాబ్ జాములు అయితే దీంట్లోకి వేసుకున్నాము, తేలేసుకునేటివి. చూడండి, అలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు మూత తీయద్దండి, ఓకేనా? బాగా పాకులో నానాలి. మన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.